సిరివెన్నెల గారు చెప్పండి. నేను పనిలో ఉన్నాను సార్. ఏంటి విషయం? భయ్యా సూపర్ కవిత తట్టింది. ప్లీజ్ ఒక్కసారి వింటావా? కవి గారు పనిలో ఉన్నాను కవి గారు. కవి గారు సిరివెన్నెల లిరిసిస్ట్ సీతారామ శాస్త్రి గారా? హలో బల్లి. ఈయనేనా? అవును, నా క్లోజ్ ఫ్రెండ్. ఏంటి సార్, డౌటా? డౌటా? సార్ ఇక్కడ బాగా డిస్టర్బెన్స్ గా ఉంది, ఉండండి బయటకు వస్తాను. మావా, ఇక్కడ నుంచి నువ్వు ఏ కవిత చెప్పినా వింటానురా. నువ్వు సడన్ గా అడిగేటప్పటికి ఏమీ రావడం లేదురా. రూమ్ బుక్ చేసి అడిగినా నీకేం రాదురా. సార్ ఒక్క నిమిషం భయ్యా. కురులలో పువ్వునవుతానా సార్? ఏమంటున్నావు? కొంచెం యూజువల్ గా ఉంది సార్, ఇంకొంచెం బెటర్ గా ట్రై చేద్దామా సార్? ఏంటి సార్? అయ్యో, ఇది అంతకంటే ఓల్డ్ గా ఉంది సార్. ఒక్క నిమిషం సార్. కురులలో మరుమలిని అవుతాను ఎలా ఉంది సార్? ఆల్రెడీ అన్నావుగా. సార్ బాగుంటే రాసుకోండి సార్. కాపీ చేయమంటున్నావా? సార్ మన మధ్య థ్యాంక్స్ లవ్ ఎందుకు సార్? నా కవిత వింటావా లేదా? సార్ అంతలోనే ఇంకో కవిత అంటే ఎలా సార్? నేను అసలు చెప్పలేదుగా. సరే, నేను రాశాక ఫోన్ చేస్తాను సార్. హలో. నమ్మరేమో గాని. ఏం కావాలి? సిరివెన్నెల గారు తెలుసా? ఇంతసేపు నేను మాట్లాడిందంతా అబద్ధం అనుకున్నావా? లేదు, అది నీకు సిరివెన్నెల గారు ఎలా తెలుసు? అది 6 నెలల ముందు ఇప్పుడు నువ్వు వస్తున్నట్టే ఇదే కూపేలో సిరివెన్నెల గారు ఢిల్లీలో అవార్డు తీసుకొని రిటర్న్ వస్తున్నారు. అప్పుడు ఆయనకి నేనే సర్వీస్ చేసేవాడిని. ఒకసారి సర్వీస్ చేసేటప్పుడు చూస్తే స్ట్రక్ అయ్యి అలా కూర్చొని ఉన్నారు. ఎందుకు? సడన్ గా అడిగితే సడన్ గా మీ సమస్య ఏంటని అడిగాను. పాట రాద్దాం అని కూర్చుంటే పదాలు దొరకట్లేదు అన్నారు. ఆయనకా? నాకు కూడా. ఏమైంది? వెంటనే 4 పదాలు అందించాను. పాట బాగుందని తీసుకెళ్లిపోయారు. షో బ్యాటరీ సార్. అలా మొదలైంది మా ఫ్రెండ్షిప్. అప్పుడప్పుడు స్ట్రక్ అయినప్పుడల్లా నాకు ఫోన్ చేస్తుంటారు. అంత క్లోజ్ అయ్యావా? ఈ మధ్య ఎక్కువగా స్ట్రక్ అవుతుంది, ఏ పని చేయలేకపోతున్నా. సార్కి ఇప్పుడు నువ్వే చూసావుగా, కురులలో పువ్వే అని సార్ ఏదో అన్నారు. నేను ఓల్డ్గా ఉందన్నాను. తర్వాత నేను కురులలో మరుమల్లివి అన్నాను, కొత్తగా ఉందన్నారు. సిరివెన్నెల సార్తో నన్ను మాట్లాడించగలవా? ఏ నమ్మవా? అది కాదు, ఆయనకు అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుసు కదా, అందుకని ఆయన ద్వారా నాకు పాడే ఛాన్స్. ఓ, సింగర్ అవ్వాలనుందా నీకు? సింగర్ అయి ఇప్పుడు నువ్వు సిరివెన్నెల గారితో మాట్లాడాలి, అంతేగా? మసాలా చాయ్. భయ్యా సిరివెన్నెల సార్. ప్రియా సార్ 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 ఇంకా ఆలోచించలేదు సార్, ఆలోచించి చెప్తాను. నీకెందుకు శ్రమ, నేను చెప్తానుగా. అప్పుడే ఇంకో పల్లవి కావాలంటున్నారు, కలం కదులుతున్నట్లేదు. ఏం అవుతున్నాడు? సిరివెన్నెల సార్, మనకి బాగా కావాల్సిన అమ్మాయి సరోజ, బాగా క్లోజ్. తను సింగర్ అవ్వాలంట. మరి నేను ఎప్పుడు కవిన అయ్యేది? సిరివెన్నెల సార్, మీకు ఇళయరాజా గారు, ఏఆర్ రమన్ గారు లాంటి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుసు కదా సార్. అందుకే కొంచెం మనసు పెట్టి హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్. జీవితం సార్. బాగా అడుక్కున్నావురా. అర్థమైంది కదా సార్? అర్థమైంది బల్లి. ఇలాగేగా. అంతే సార్, అంతే సార్. తనకు ఫోన్ ఇవ్వు. సిరివెన్నెల సారా? మాట్లాడు. అయ్యో సిరివెన్నెల సార్, నేను సరోజాని. నేను గొప్ప సింగర్ అవ్వాలని నాకు పెద్ద ఆశ. ఆశే కదా, ఎవరైనా ఆశపడొచ్చు. అందుకే నాకు పాడడానికి ఒక ఛాన్స్. బల్లికి ఫ్రెండ్ని కదా అని దాని వల్ల అయితే అక్కర్లేదు. నా టాలెంట్ చూసేస్తే చాలు. రెహమాను దగ్గర నుంచి చరవాణి వచ్చినది. ఏం లేదు, ఒక పాటలోని సందేహాన్ని నివృత్తి చెయ్యాలట. రేపు శుభోదయమున ఆయన చెంతనే ఉండేదును. సరోజ, నువ్వు ఒక పని చెయ్యమ్మా. బల్లి కూడానే ఉండి పాటలు పాడి వాట్సాప్ లో పంపించుము. నేను ఆయనకు వినిపించను. సార్, రెహమాన్ గారికి నా గురించి తప్పకుండా చెప్తారు కదా. అమ్మా సరోజ, నేను బల్లి కోసం ఏమైనా చేస్తానమ్మా. ఎందుకంటే నేను స్నేహానికి ప్రాణం ఇస్తా. ఫోన్ ఒక్కసారి బల్లికి ఇయ్యమ్మా. సిరివెన్నెల సార్ది కొంచెం ఏన్నారు వాయిస్. సిరివెన్నెల సార్, విన్నారుగా ఏఎన్ఆర్ వాయిస్ లో మాట్లాడారంట. చెప్పుతో కొడతాను సన్నాసి. సెట్ అయ్యే లోపు చెడగొట్టాలని చూస్తున్నావా? ఉంటాను సార్, ఉంటాను సార్. పంపిస్తాను సార్. అయ్యో, నేను ఇది నమ్మలేకపోతున్నా.
ఏ పాట పాడాలి నేను నమ్మలేకపోతున్నా. మేడంకి చూపివ్వాలి. మేడంకి చూపించేసి 10 నిమిషాల్లో వచ్చేస్తా. వచ్చాక రికార్డ్ చేద్దాం. కర్ణాటిక్ పాడినా వెస్టర్న్ పాడినా. అయ్యో రెమన్ సార్ హిందుస్థానీ ఇష్టం. హిందుస్థానీ పాడతాను.